నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే దత్తాత్రేయ స్వామి గురించి. దత్తాత్రేయ స్వామి అద్భుతమైనటువంటి మహత్యం, మహిమ వలన మీకు అద్భుతమైనటువంటి మనశ్శాంతి, ఆరోగ్యము, ఉన్నత పదవులు, జ్ఞాపక శక్తి, తెలివితేటలు, కోరుకున్న కోరికలు నెరవేరడము కలుగుతాయి. అద్భుతమైనటువంటి మనశ్శాంతి, తేజస్సు, వచ్చస్సు, అద్భుతమైనటువంటి దివ్య శక్తులు కలుగుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులు దత్తాత్రేయ స్వామి యొక్క గురుచరిత్ర పారాయణ చేసినట్లయితే వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఏమిటయ్యా శుభ ఫలితాలు ఏమిటయ్యా అంటే ఉద్యోగం వస్తుంది, మరియు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. శత్రువు బాధ తొలుగుతుంది. మొదలుగా ఎప్పుడైతే ఈ శత్రువు బాధ తొలుగుతుందో మీకు మనశ్శాంతి కలుగుతుంది. శత్రువుల బాధలు ఏమిటయ్యా అంటే మనల్ని గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, మనకి చెడు చేసేవాళ్ళు, మనతోనే ఉంటూ మనల్ని తప్పుదారు పట్టించి చేసేవాళ్ళు. అలాగా 3 రకాలుగా ఉంటారు. కొంతమంది అవమానిస్తారు, కొంతమంది హేళన చేస్తారు. కనుక ఈ యొక్క మనోబాధలు తొలగడానికి దత్తాత్రేయ స్వామి అద్భుతమైనటువంటి గురుచరిత్ర పారాయణ చేయాలి. రోజుకు 4 అధ్యాయాలు చేయాలి. 4 అధ్యాయాలు, రోజుకి 4 అధ్యాయాలు పూర్తి చేసుకోగలగాలి. ఒక రోజు విడిచి ఒక రోజు, అలాగా మొత్తం పారాయణ పూర్తయ్యే వరకు వదిలిపెట్టకూడదు. దత్తాత్రేయ స్వామికి పూజ చేయాలి. మొదలుగా ఈ సులభమైన లఘు పూజను, దత్తాత్రేయ స్వామి పూజను తెలియజేస్తున్నాం. మీ పూజా మందిరంలో దత్తాత్రేయ స్వామి చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం ఉన్నట్లుంటే దీపారాధన చేయాలి. దీపారాధన చేసి 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఎరుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులు సిద్ధం చేసుకోవాలి. తెలుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులు మీ ఇష్టం. 108 ఉండాలి. కనుక అలాగే కొంచెం విభూది 108 సార్లు పూజ చేయడానికి, అలాగే గురుచరిత్ర పారాయణ గ్రంథాన్ని కూడా అక్షంతలతో పూజ చెయ్యాలి. పసుపుతో బొట్టు పెట్టి, కుంకుమతో బొట్టు పెట్టి గ్రంథానికి మరియు దత్తాత్రేయ స్వామి చిత్రపటానికి పూజ చెయ్యాలి. తరువాత 108 పుష్పాలు సిద్ధం చేసుకుని 108 అలాగే ఉంచి ఎక్కువగా తెచ్చుకుని పువ్వులు గ్రంథానికి పూజ చేయాలి. అద్భుతమైనటువంటి గురుచరిత్ర పారాయణ ఆ గ్రంథాన్ని పూజించాలి. మీ కోరికలు నెరవేరాలన్నా, మీకు ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు, ప్రమోషను, ధనప్రాప్తి, వస్తులాభం, వస్త్రలాభము మీకు కరగాలన్నా సరే ఆ గ్రంథానికి పూజ చేయాలి. ఇలాగే ప్రతిరోజు పూజ చేయాలి. అలాగే దత్తాత్రేయ స్వామి చిత్రపటానికి కానీ చిన్న విగ్రహానికి ఉన్నట్టుంటే మీ పూజా మందిరంలో బొట్టు పెట్టాలి. దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసిన తర్వాత అక్కడే కూర్చొని 108 పుష్పాలు చేత పుచ్చుకుని ఒక్కొక్క పువ్వుతో పూజ చేయాలి. మేము తెలియజేస్తున్నాము దత్తాత్రేయ స్వామి అద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి, మహాశక్తివంతమైనటువంటి, ఋషులు మునులు మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి దివ్య మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఇది దత్తాత్రేయ స్వామి మంత్రము. ఈ యొక్క మంత్రం మహిమ మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మంత్రాన్ని తెలియజేస్తాం, తర్వాత మహిమ గురించి, మహత్యం గురించి తెలియజేస్తాం. ఓం అక్షరాయ నమః, 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 ఓం అక్షరాయ నమః.
ఈ అద్భుతమైనటువంటి మంత్రంతో ఒక్కొక్క పువ్వు చేత్తో పుచ్చుకుని దత్తాత్రేయ స్వామికి ఓం అక్షరాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం అక్షరాయ నమః అంటూ 108 పుష్పాలతో 108 సార్లు పూజ చేయాలి. తర్వాత అక్షంతలతో పూజ చేయాలి. తర్వాత భస్మంతో ఓం అక్షరాయ నమః అంటూ దత్తాత్రేయ స్వామికి గ్రంథానికి, గురుచరిత్ర పారాయణ గ్రంథానికి పూజ చేయాలి. ఇలాగ 108 సార్లు గ్రంథానికి, దత్తాత్రేయ స్వామికి పూజ చేయాలి. ఇలా పూజ చేసిన తర్వాత మీరు ధూపం, అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం 3 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. మీరు పాయసం కానీ, అటుకుల పాయసం కానీ, మరియు లడ్డూలు మీ సొంత చేతులతో మీరే చేసుకున్నటువంటి, మీ గృహంలో మీ ఇంట్లో చేసుకున్నటువంటి, మీరే సొంతంగా పూజ చేసుకునే వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో మీరే మీ సొంత చేతులతో తయారు చేసుకుని దత్తాత్రేయ స్వామికి నైవేద్యం పెట్టాలి. కనుక అంతకుముందు 3 సార్లు అగరవత్తులతో ధూపం మరియు సాంబ్రాణి ఉంటే సాంబ్రాణి ధూపం ఇచ్చిన తర్వాత మీరు ఈ యొక్క నైవేద్యాన్ని నివేదించాలి. దత్తాత్రేయ స్వామికి నైవేద్యం సమర్పించాలి. తర్వాత 3 సార్లు కర్పూర హారతి ఇవ్వాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చుకోవాలి. ఇలా నమస్కరించుకుని దత్తాత్రేయ స్వామి మా కష్టాలు నష్టాలు తొలగాలి, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి, దత్తాత్రేయ స్వామి అని నమస్కరించుకుని మీ మనసులో కోరిక చెప్పుకోవాలి. చెప్పుకుని చక్కగా ఆ కొబ్బరికాయ కొట్టాలి. అప్పుడు గురుచరిత్ర 3 సార్లు కళ్ళకద్దుకుని గురుచరిత్ర ఆ రోజు నుంచి ప్రారంభించాలి. 4 అధ్యాయాలు చదవాలి. అంటే 4 పారాగ్రాఫ్స్ ఉంటాయి, అవి 4 చదువుకోవాలి ఒకరోజు. ఆ రోజు విడిచి రోజు, అలాగా 48 రోజులు. 48వ రోజు కూడా ప్రతిరోజు గ్రంథం పారాయణ చేస్తున్నంతకాలం దత్తాత్రేయ స్వామికి పారాయణ గ్రంథానికి పూజ చేయాలి. 48 రోజులు అలాగే స్వామివారి పాదాల వద్ద ఆ గ్రంథం అలాగే ఉండాలి. కనుక స్నానం చేసి మాత్రమే మీరు పారాయణ చేయాలి. కనుక శుచిగా వస్త్రాలు, వేరే వస్త్రాలు ధరించి చేయవచ్చు. మీకు వివాహం కోసం, సంతానం కోసం, ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాల కోసం చేసుకోండి. ఎటువంటి కోరికైనా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి బాధలైనా నెరవేరుతాయి. 48 రోజుల్లో నివారణ అవుతాయి. కనుక ఈ గురుచరిత్ర పారాయణ చెయ్యడం వలన మనశ్శాంతి, తేజస్సు, వర్చస్సు, మీరు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేని వాళ్ళకి సంతానం దత్తాత్రేయ స్వామి మీకు ప్రసాదిస్తాడు. కనుక ఈ దివ్యమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణ, గురుచరిత్ర పారాయణ చేసుకోండి. రోజు విడిచి రోజు. స్త్రీలకు కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఆ 4 రోజులు విడిచి మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నించాలి. మీరు మళ్ళీ ప్రారంభించాలి పూజతో సహా. మగవారు రోజు విడిచి రోజు చేసుకోవచ్చు. కానీ పొద్దున్న, సాయంత్రము, మధ్యాహ్నము గురుచరిత్ర పారాయణ చెయ్యాలి అనుకుంటే మట్టికి స్నానం చేసి కొత్త వస్త్రాలు కానీ, మీరు ఉతుకునవి కానీ ధరించాలి, పారాయణ చెయ్యాలి. కనుక ఈ అద్భుతమైనటువంటి పరిహారాలు పాటించండి. కనుక ఈ గురుచరిత్ర పారాయణ చేస్తున్నాము. ఈ 48 రోజులు అయిన తరువాత అందరికీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, మీ కొలిక్లకి, మీ స్నేహితులకి చెప్పచ్చు. ఈ 48 రోజుల తర్వాత చెప్పచ్చు. ఈ 48 రోజులు చెప్పకూడదు. వాళ్ళకి మీ కోరిక నెరవేరదు. మనకు తెలుసు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, మంచి మనసు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికి ఏ టైంలో ఏమంటారో ఇది మనకి నెరవేరదు. కనుక ఈ అద్భుతమైనటువంటి పరిహారాలు మీరు పాటించండి. దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి. మీ దగ్గర ఉంటే గనక, మీ దగ్గరలో దత్తాత్రేయ స్వామి గుడి ఉంటే వెళ్ళండి, దర్శించుకోండి, ఇంటికి రండి. కనుక ఇవేమీ లేవనుకుంటే మీ పూజా మందిరంలో పూజ చేసుకోండి, పారాయణ చేసుకోండి చక్కగా.
తెల్లవారుజామున ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తెల్లవారుజామున పూజ చేసుకోండి, పారాయణ చేసుకోండి, ఆఫీస్కి వెళ్ళండి. ఇలాగ చేసుకోండి, బాగుంటుంది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా చేసుకోవచ్చు పారాయణ. మీకు ఎలా చేస్తే త్వరగా అవుతుంది. లేదు ఒక్కపూట చేయగలమంటే ఒక్కపూట. కనుక పొద్దున్న వీలు ఉన్న వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు, మరియు పొద్దున్న సాయంత్రం అవన వాళ్ళు మధ్యాహ్నం చేసుకోవచ్చు. కనుక ఈ యొక్క పరిహారాన్ని పాటించండి, చక్కగా బాగుంటుంది. అలాగే కొంతమంది దీక్షగా కాషాయ వస్త్రాలు ధరిస్తారు. ఇష్టమయ్యి మీకు ధరించాలంటే ధరించవచ్చు కాషాయ వస్త్రాలు, లేదంటే మామూలు వస్త్రాలు ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కున్న వస్త్రాలు కానీ కొత్తవి కానీ ధరించవచ్చు. అది మీ స్త్రీ పురుషుల శక్తి యొక్క మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి మహత్యం వలన సద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉంటాయి. మీ పిల్లలకు మంచి చదువు, జ్ఞానము, తెలివితేటలు ప్రసాదిస్తాడు దత్తాత్రేయ స్వామి. వినయ విధేయతలు వాళ్ళకి కలుగుతాయి. ఎప్పుడైతే 48 రోజులు పారాయణ గురుచరిత్ర పారాయణ చేస్తారో మీ పిల్లలకు మంచి బుద్ధి, తెలివితేటలు పెరుగుతాయి. అలాగే అల్లరి తగ్గుతుంది. అలాగే పెద్ద పిల్లలకు అల్లరి అవి తగ్గుతాయి. కనుక వాళ్ళకి శుభం కలుగుతుంది. మంచి పరీక్షల్లో పాస్ అవుతారు. కనుక వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి చెందుతుంది వ్యాపారం. ధనలాభం కలుగుతుంది. వారు అనుకుంటున్నటువంటి పై స్థాయికి వాళ్ళకి వెళ్ళగలుగుతారు. అలాగే యూట్యూబర్లు కూడా, సినిమా రంగం వారు, సీరియల్ రంగం వారు, అలాగే ఆటలలో పాల్గొనే వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు అయినా సరే ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. కనుక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని, అర్థాన్ని మేము మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఓం అక్షరాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం అక్షరాయ నమః. ఈ మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే, అక్షరాలంటే సముద్రము, కళ్ళు, నీళ్ళు అని అర్థం వస్తుంది. అంటే ఇంకొక అర్థం కూడా ఉంటుంది. క్షయం కానిది అంటే పాడవనిది ఇంకొక అర్థం కూడా ఉంది. అంతులేనిదని ఇంకొక అర్థం ఉంది. కాంతి అని, వెలుగు ప్రసాదించునని అర్థం కూడా ఉంది. అలాగే శక్తినిచ్చునది అని కూడా అర్థం ఉంటుంది. అలాగే అష్టసిద్ధులు ప్రసాదించినది, విజయం సాధించినది అని అర్థం కూడా ఉంది. కనుక ఓం అక్షరాయ నమః ఈ మంత్రంలో ఎంత అర్థం ఉందో చూడండి, అంతటి మహత్యం కూడా ఉంది. కనుక మీరు మంత్రాన్ని 108 సార్లు 1008 సార్లు దత్తాత్రేయ స్వామికి పూజ చేసిన తర్వాత జపించాలి. రుద్రాక్షమాలతో జపించాలి స్త్రీ పురుషులు కూడా. తర్వాత ఆ గురుచరిత్ర పారాయణ చెయ్యండి. కొబ్బరికాయ కొట్టి గురుచరిత్ర పూజించి గ్రంథాన్ని కొబ్బరికాయ కొట్టి ధూపదీపాలు ఇచ్చి ఆ గ్రంథానికి కూడా మీరు చక్కగా ప్రారంభించండి. ఈ మంత్రాన్ని జపించండి 48 రోజులు 108 సార్లు కానీ 1008 సార్లు జపించండి. సదా దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. ఈ దివ్యమైనటువంటి అక్షరాయ నమః ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు, బలము, తేజస్సు, వచ్చస్సు, తెలివితేటలు, ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభము, వ్యాపార అభివృద్ధి, వృత్తి వృద్ధి, వస్త్రవృద్ధి, మనశ్శాంతి, తేజస్సు, శక్తి కలుగుతాయి. కనుక ఈ మంత్రాన్ని ఎవరైతే 2,50,000 సార్లు ఎవరైతే జపిస్తారో వాళ్ళకి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు, దత్తాత్రేయ స్వామి దివ్య శక్తిని ప్రసాదిస్తాడు. కనుక దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు ఎవరికన్నా
కలగాలన్నా సరే వాడి చేత కూడా మీకు తెలిసిన వారి చేత దత్తాత్రేయ స్వామి యొక్క గురుచరిత్ర పారాయణ చేయించండి. వారు కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందేలా చేయండి. కనుక స్త్రీ పురుషుల వివాహం అవ్వాలని ఎప్పటి నుంచో వివాహం అవ్వని స్త్రీ పురుషులు కూడా దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పారాయణ చేయాలి. మీకు కష్టంగా ఉంది, మేము దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పారాయణ చెయ్యలేము అనుకుంటే కనుక ఈ మంత్రాన్ని ఓం అక్షరాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు, అలాగే ఈ సంవత్సరంలో 2,50,000 సార్లు పూర్తయ్యేలా చేసుకుంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు అన్ని రకాలుగాను సిద్ధింపజేస్తాడు దత్తాత్రేయ స్వామి. ఆ మహత్యం మంత్రమహత్యం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన. కనుక ఆ మహత్యం ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి మహాదట్టుడు, శివస్వరూపము విష్ణు స్వరూపము కలిసి ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి. కనుక ఈ దివ్యమైనటువంటి నేను తెలియజేసినటువంటి మంత్రము మహిమ మరియు మంత్రార్థము మరియు గురుచరిత్ర పారాయణ విషయాన్ని తెలియజేశాను కనుక దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కటాక్షాలు పూజా విధానాన్ని తెలియజేశాను కనుక మంత్రమహిమ తెలియజేశాను కనుక దత్తాత్రేయ స్వామికి పూజ చేయండి. దత్తాత్రేయ స్వామి మీరు పారాయణ చేయండి. సదా దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. నేను శ్రీకాంత్ గురూజీ. నమస్కారం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం అక్షరాయ నమః. నమస్కారం.